నా జీతం 25,000 అని తెలిసి ఇంకేంట్రా 25,000 సంపాదిస్తున్నావు కదా అంతా బాగానే ఉంటుందని అన్నది. నేను అన్నాను, జీతంతో పాటు ఖర్చులు కూడా బాగానే పెరిగాయని చెప్పాను. తను ఏమన్నదో తెలుసా అండి? అందుకే చెప్పానురా సుబ్బు, సేవింగ్స్ ఉంటేనే కానీ పెళ్లి చేసుకోవద్దు అని చెప్పి. మా అన్నయ్య కూడా అంతేనండి. కలిసి ఎరా నువ్వు సుఖంగానే ఉన్నావా అని అడుగుతున్నాడు. అదే నేను చెప్పిన పెళ్లి సంబంధం చేసుకుని ఉంటే చేతిలో ఒక బండి ఉండేది, మంచిగా కట్నం వచ్చేది, ఒక పెద్ద ఉద్యోగం ఉండేదని చెప్పి అన్నాడు. ఇప్పుడు ఆ ఆస్తి లేని పిల్ల, దానికి తోడు వాళ్ళ తమ్ముడు, వాళ్ళ అప్పులు నీ అప్పులు నీ నెత్తినేసుకున్నావని చెప్పి అన్నాడు. సుజాత గారు, నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. అసలు పెళ్ళి ఎందుకు చేసుకుంటారండి? ఇప్పుడు నేను ఒక కష్టాల్లోనో బాధలోనో ఉన్నాను. ఒక చెయ్యి అలా వచ్చి భుజం మీద పెట్టి ఏం కాదు అనొక్క చిన్న మాట చాలు కదండి జీవితానికి.